ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండల పరిధిలోని కప్పలకుంటలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన నక్క శ్రీను అనే రైతు పొలంలో నిమ్మకాయలు, కుంకుమ, కోడిగుడ్లు, ఎండుమిర్చి ఉండటాన్ని గమనించిన గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. గత 2 రోజుల క్రితం అదే గ్రామానికి చెందిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అయితే అతని అంత్యక్రియల నిమిత్తం గ్రామస్తులు తోటలోకి వెళ్లి చూడగా క్షుద్ర పూజ ఆనవాళ్లు కనిపించినట్లు గ్రామస్తులు తెలిపారు. అంతేకాకుండా ఇటీవల రాత్రి సమయంలో ఆ ప్రాంతంలో ఎవరో తిరుగుతున్నట్లు అనిపిస్తోందని, రాత్రి సమయంలో లైట్లు ఆన్ ఆఫ్ అవుతున్నాయని భయాందోళన వ్యక్తం చేశారు. రాత్రి అయితే ఇంట్లోంచి బయటకు రావాలంటే భయంగా ఉందని వెల్లడించారు. మరోవైపు ఘటనపై పోలీసులు వెంటనే దర్యాప్తు చేసి క్షుద్ర పూజలు చేసిన వారిని శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మాది ద్వారకా తిరుపతి మండలం గుండంపల్లి అండి. అయితే కప్పలగుంటలో మా తమ్ముడు ఉంటున్నాడు. అతని కొడుకు నిన్న యాక్సిడెంట్ అయ్యి పోయాడు మొన్న అండి. తీరా కప్పలగుంట చేలోకి తీసుకొచ్చి దానం చేద్దారని మేము ఇవన్నీ చూసేటప్పటికి ఇక్కడ పెద్ద రుద్ర పూజలు, పెద్ద పెద్ద ఏంటయ్యి పెద్ద చెరువులు ఇవన్నీ దేవి దాంట్లో ఈ పూజలు చేస్తున్నాడండి. మరి చుట్టుపక్కల వాళ్ళంతా చాలా భయపడుతున్నారు. నిన్నే వచ్చి చూసాము, అంతకుముందు చూడలేదు. ఇంతకీ ఆ అబ్బాయి అంతకుముందు 2-3 ఈ ఇంట్లో అచ్చిల కింద చేశాడు. ఆ భార్య గురించి ఈ రుద్ర పూజలకి ఈ జనమంతా చాలా భయపడిపోయారండి. ఒక్కసారి పోలీసు వారు మా యందు దయ ఉంచి దీన్ని కథ మీరు దృష్టిలో పెట్టుకుని మాకు ఇది భయపడకుండా